విశాఖపట్నం సిటీకి సంబంధించి జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు, అలాగే ప్రముఖ సినిమా డైరెక్టర్ మహేంద్ర గారు, అలాగే రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, ఇంకా ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు చాలా కాలంగా పార్టీకి ఒక వేదిక కావాలి, ఇక్కడ నుంచి కార్యక్రమాలు పేదలకు, అలాగే పార్టీ నాయకులకు, అలాగే ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా అండగా ఉండాలి. ఒక మంచి ప్లేస్ కావాలి, ఒక వేదిక కావాలని కోరుకున్నాం. ఆ వేదిక ఈ రోజు నుంచి ప్రారంభమైంది. రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు కానీ, పార్టీ విధి విధానాలు కానీ, మొత్తం పార్టీకి సంబంధించి యాక్టివిటీ అయినా, ప్రజలకు సంబంధించి ఏ సమస్యలు కూడా ఇక్కడి నుంచే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. దీనికి అటు మీడియా మిత్రులు కానీ, పార్టీ నాయకులు కానీ ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు, ఒక అద్భుతమైన పరిపాలన స్టార్ట్ అయింది. ఈరోజు గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏ విధంగా ఆ పార్టీని చీకొట్టారు, ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు, ఆ రోజు దీపావళి ఏ విధంగా చేసుకున్నారు, ఆ పార్టీ ఓడిన రోజు కూడా ప్రజలు అదే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం దీపావళి కానీ ఇంకా అన్ని పండుగలు కలిపి చేసుకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక మంచి పరిపాలన కావాలి, ఒక అద్భుతమైన పరిపాలన ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులు కావాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఎన్నుకోవడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ, మీకు అందరూ తెలిసిన విషయం, ఆయన ఎలాంటి పరిపాలన అందిస్తున్నారు, ఎలాంటి పరిపాలన అందించారు. సో ఆయన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సారథ్యంలో ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, సమాన స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి. ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అభివృద్ధిలో ఉండాలని ఒక క్రమంతో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి ప్రజల యొక్క సహకారం, ప్రతి ఒక్కరి యొక్క సహకారం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా విశాఖపట్నాన్ని అభివృద్ధిలో పదవి నడిపించడానికి అటు ఎయిర్పోర్ట్ కానీ, పోలవరం వాటర్ కానీ, సుజల శ్రవంతి కానీ, అలాగే బీచ్ రోడ్ కానీ, ఇలాగా ఐటీ పార్కులు కానీ అన్నీ కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి మనం జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అన్నిటికంటే కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా, ఒక ఆర్థిక ముంబై ఎలాగైతే దేశానికి ఆర్థిక రాజధాని ఉందో, అదేవిధంగా ఇవాళ విశాఖపట్నం రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉండబోతా ఉంది. అటు పరిశ్రమలు కానీ, ఐటీ కానీ అన్నీ కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సాగిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అనేది ప్రకృతికి చెందినటువంటి అద్భుతమైనటువంటి ఒక నగరం. కాబట్టి ఈ నగరాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవాలని బాధ్యత మన మీద ఉంది. ఈ నగరం అభివృద్ధి జరిగితే రాష్ట్రం అంతా కూడా పూర్తి స్థాయి అభివృద్ధి జరిగేది భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నగరం అన్ని వసతున్నటువంటి ఈ నగరానికి అటు పరిశ్రమలు కానీ, ప్రతి ఒక్కరు పాఠశాలకు అందరూ కూడా ఇటువైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం మా వంతు సహాయం అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎంతో మంది వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కానీ మొత్తం వచ్చి ఈ పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్ పాల్గొన్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా మెహరబేష్ గారు మాట్లాడతారు. ఈరోజు ఈ పార్టీ కార్యాలయం ఇలా స్టార్ట్ చేసి ఇలా జరగడం అనేది వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ ముందే చెప్పాడు. హైయెస్ట్ మెజారిటీతో గెలవబోతున్నారు మీరు చెప్పాడు. మీరు ఈ విషయం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా వంశీమయ్య అనేది వైజాగ్ సౌత్ లో హైయెస్ట్ మెజార్టీ అంత బాగా వర్క్ చేస్తారు. ఆయన చెప్పింది చేసి నిరూపించారు. ఈరోజు స్టేట్ లోనే హైయెస్ట్ మెజార్టీ వంశీకృష్ణ. అంటే అలాగే పార్టీ కార్యాలయాన్ని బట్టి ఈ లెవెల్లో తీసుకెళ్తామని కూడా ఆయన ముందే ఎలక్షన్ ముందే నాతో చెప్పడం జరిగింది. సో అది ఈ రోజున మళ్ళీ చేసి చూపించారు. వైజాగ్ని ప్రగతి పదంలో నడిపించడానికి ఈయన దగ్గర అంటే సమస్యలు చూసి వచ్చిన వంశీకృష్ణ గారికి జనసేన మా నాయకుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత డెఫినెట్ గా దీన్ని ఆయన చెప్పినట్టు
ఇండస్ట్రియల్ జోన్ లోనే కాదు, పోర్ట్ జోన్ లోనే కాదు, అన్ని రకాలుగా సహజ వనరులు ఉన్న మన విశాఖపట్నాన్ని సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీ కూడా జనసేన దగ్గరే ఉంది. సో సినిమా రంగంగా కూడా దీన్ని చాలా విస్తృతంగా అభివృద్ధి చేసే దిశగా ఉంది. సో వైజాగ్ చాలా మంచి రోజు వచ్చింది, 100% అది నేను చెప్పగలను. ఇక్కడ బాంబే అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, ఇది పోర్ట్స్ ఉండి సీ ఉండే సిటీస్ లో జనరల్ గా సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. మనకే అది లేదు, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు వైజాగ్ సెంట్రిక్ గా అది కూడా డెఫినెట్ గా అభివృద్ధి తీసుకురాబోతున్నారు మన మినిస్టర్ కందుల దుర్గేష్ గారు. అలాగే డెఫినెట్ గా టూరిజం సైడ్ కూడా వైజాగ్ కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. దీని మీద చాలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీని మీద దృష్టి ఉంది. సో వంశీ కృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ వైజాగ్ అభివృద్ధి చాలా 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 వైభవంగా ఉంటుందని నేను 100% నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.